కాకినాడ నగరంలోని 10వ డివిజన్ దమ్ములపేట ప్రాంతంలో మహిళా స్వయం సహాయక సంఘాల వ్యవస్థలో అక్రమాల వేధింపులు జరుగుతున్నాయంటూ బాధిత మహిళలు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. బాధితురాలు దేవి మాట్లాడారు. స్థానిక నాయకుడు మూగురాజు ఒత్తిడి చేసి 5 లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. అలాగే మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ తనకు సూరిబాబు తనపై వేధింపులకు పాల్పడి భయపెట్టి పత్రాలపై సంతకాలు చేయించుకున్నాడని పేర్కొన్నారు. మహిళా ఆర్పి నియామకాల్లో రాజకీయ జోక్యం అక్రమ వసూలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారి ప్రజాప్రతినిధులకు కూడా ఫిర్యాదులు అందజేసినట్టు తెలిపారు. మహిళా సంఘాల నిధుల వినియోగంపై కూడా ఆరోపణ రావడంతో పూర్తి స్థాయి విచారణ జరపాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు మోసా ఏసేబండి, దుమ్ములపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్. నా తోటి వీరబాబు కూడా ఉన్నాడు. గతంలో ఆర్పీలు అన్న వారికి వాళ్ళు పిలిచి డబ్బులు ఎవరికి ఇవ్వకండి అమ్మా అని చెప్పి ప్రస్తావన చెప్పాను. వాళ్ళకి ఇవ్వకండి, ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, ఏదైనా సమస్య ఉన్నా చెప్పండి అని చెప్పాను. అయితే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పాలైపోయి వాళ్ళు ఇబ్బంది పెడితే 5,50,000 ఇవ్వడం జరిగింది మా స్థానిక మూగురాజు గారికి. అయితే ఎందుకు ఇచ్చామమ్మా, తప్పు కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళు తిట్టడం జరిగింది. దాని తర్వాత ఈవిడ ఉద్యోగం విషయంలో అయితే సిఓ సూరిబాబు గారు చాలా హింస పెడుతూ, చాలా ఇబ్బందులు పెడుతూ, ఆవిడ మానసికంగా ఇంటికి రమ్మన్నట్టుగా భావంతో ఆయన బిహేవ్ చేస్తూ వ్యవహారం చేసేవారు. అయితే చేశారని తను చెప్పింది ఆర్పీ గారు, మన దేవి గారు చెప్తే, అమ్మ మరి నీ ఉద్దేశం ఏంటని చెప్పేసి అని అడిగితే, సార్ నాకు ఎవరో వార్డులో నాయకులు, టీడీపీ నాయకులు అందరికీ చెప్పాను, వాళ్ళు ఎవ్వరూ కూడా స్పందించట్లేదు, తప్పనిసరిగా వీరబాబు గారు మీరు కూడా నాకు కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా దగ్గరికి వస్తే, మా ఇద్దరి దగ్గరికి వస్తే మేము రావడం జరిగింది. అయితే సూరిబాబు గారు మీరు చెప్పవలసింది ఏంటంటే, సూరిబాబు గారి దగ్గర కూడా నేను ప్రత్యేకించి వెళ్ళి కూడా అడగడం జరిగింది. అడిగితే ఆయన లేదండి, అదండి, ఇదండి అని చెప్పుకొచ్చాడు. అది కాదు సార్, ఆవిడ పిల్లలతో ఉంది, మీరు ఎందుకు అలా ఆవిడని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఆయన అడిగితే ఆయన వెర్షన్లో ఆయన చెప్పుకొచ్చాడండి. ఈవిడ చేసే తప్పు కూడా ఏమి కనబడలేదు నాకు. అంతా ఈ సూరిబాబు అన్న వ్యక్తే చాలా ఘోరంగా చేస్తున్నారు. అయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది, ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది, మన సానాసతి గారు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే కొండబాబు గారికి చెప్పడం జరిగింది, తర్వాత అడిషనల్ కమిషనర్ తోట సుధీర్ గారికి చెప్పడం జరిగింది, అడిషనల్ కమిషనర్ సుధాకర్ గారికి చెప్పడం జరిగింది, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది, పీడీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంత చెప్పినా సరే వీళ్ళందరూ కూడా చూస్తాను అన్నట్టు భావంతో తీసుకెళ్తున్నారు. అయితే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నేను ఈ పని చేస్తానమ్మా, కంగారు పడకమ్మా అని ఒక మాట ఇచ్చారు. ఆయన మీద భావంతో మేము తప్పుగా మేము చెప్పనుకో. అయితే ఆయన మాట ఇచ్చే ప్రకారంగా అయితే మాకు నమ్మకం అయితే ఉంది. ఏ ఉద్యోగం అయితే తొలగించారో ఈ మూగురాజు సిఓ, అయితే అదే ఉద్యోగాన్ని వాళ్ళకి మళ్ళీ ఆ అమ్మాయి ఆవిడ కల్పించాలని, ఆ మహిళ కల్పించాలని మేము భావంతో మేము డిమాండ్ కోసం వచ్చామండి. మాకు సొంత అభిప్రాయం గురించి నేను రాలేదు. ఆవిడ మా ఇంట్లోకి వచ్చి మాకు చెప్తే, వాళ్ళ నాయకులు చెప్తే ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ నాయకులే మేమేమైనా చెప్తే మా మీద ఎమ్మెల్యే గారు వేరేగా మాట్లాడుతున్నారనే భావంతో వాళ్ళు చెప్పారు. అయినా సరే పట్టించుకోలేదు. మేమైతే మాత్రం ఎంపీ గారి మీద, సానా గారి మీద కానీ, ఎమ్మెల్యే గారి మీద కానీ మాకైతే నమ్మకం ఫుల్గా ఉంది. మా నాయకులు మాకు న్యాయం జరిపిస్తారని మాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రతిపక్షం చెప్పవలసిన విషయాలు ఇవన్నీ. అయితే అది కూడా మేము వాళ్ళ మీద నింద మేము సరిపోం. ఎందుకంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం కాబట్టి, మా నాయకులు కాబట్టి ఖచ్చితంగా ఈ దేవి గారిది న్యాయం జరుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. నా పేరు మోస ఏసేబండి, దుమ్ములపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్. పేరు భాగ్యలక్ష్మీదేవి. నేను 2009 నుంచి దుమ్ములపేట 10వ వార్డులో ఆర్పీగా పనిచేస్తున్నాను. 1 సంవత్సరం క్రితం మూగురాజు గారు, సూరిబాబు గారు వచ్చారండి. వచ్చినప్పటి నుంచి ఆయన నన్ను టార్చర్ అది పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకు పెడుతున్నారు ఏంటి అనేది మాకు అర్థం కాలేదండి. చాలాసార్లు నన్ను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని అడిగినా కూడా ఆయన దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ఆయన ఒక రకంగా మానసికంగా కుంగదీసేసి నన్ను ఇంకా వేరేగా మా ఇంటి అడ్రస్ కూడా వేరే ఆర్పీలను కూడా అడిగారండి ఆయన. ఈ కోణంలో ఉండగా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే అప్పుడు ఆయన మూగురాజు గారిని కలవమన్నారు.
కలిస్తే అమ్మ మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా కొంచెం డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మీరు అలా ఇస్తానంటే ఓకే అంటే మేము 5గురం కలిపి డబ్బులు కూడా ఇచ్చామండి. ఇచ్చాక ఒక సంవత్సరం కాలం క్రితం వదిలేశారండి, ఒక సంవత్సరంన్నర వదిలేశారు. ఇప్పుడు సూరిబాబు గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన టార్చర్ మొదలు పెట్టడం దగ్గర నుంచి ఈయన కూడా ఆయనకి యాడ్ అయ్యి ఇద్దరి వల్ల టార్చర్ అనుభవిస్తున్నానండి. సిఓ సూరిబాబు గారు, సిఎంఎం వెంకటరాజు గారు, ఈయన మూగిరాజు గారు ముగ్గురు కలిపి మూగిరాజు గారి మేనగోడల్ని నా స్థానంలో ఒక్క రోజులో ఫోన్ నెంబర్ మార్చేసి ఆవిడ దగ్గర 3 లక్షలు తీసుకొని ఆర్పీ కింద వేశారంటండి. ఇది నేను ఊర్లో లేనప్పుడు జరిగిందండి. ఎస్ఎల్ఎఫ్ స్టాంప్ కూడా మూగిరాజు గారే తయారు చేసి సంతకాలు కూడా ఆయనే పెట్టించుకున్నారండి. అది మాకు తెలియదండి, తర్వాత తెలిసింది మాకు. నాతో బలవంతంగా చేయించినాను. ఏది వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా వాళ్ళకి నచ్చినట్టు మేము చేసుకుంటామని చెప్పారండి. ఆ అమ్మాయిని వేసేసి చాలా ఇబ్బంది పెట్టారండి. నేను ఒంటరిగా 2 పిల్లలతో బ్రతుకుతున్నానండి, నాకు ఎటువంటి ఆధారం లేదండి. నేను ఈ విషయం ఎమ్మెల్యే కొండబాబు గారికి, ఎంపీ గారికి, సానా సతీష్ బాబు గారికి, పీడీ గారికి, కమిషనర్ గారికి అందరికీ అర్జీలు ఇచ్చుకున్నానండి. సార్ చేస్తారన్న నమ్మకంతో ఉన్నానండి. ఇప్పుడు ఇక్కడ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చానండి. ఇప్పుడు వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే నేను వార్డులో ఉన్న రాజకీయ నాయకులు అందరి దగ్గరికి వెళ్ళి విషయం ఇదే అని ప్రతి ఒక్కరికి చెప్పానండి. ఎవరు స్పందించలేదు. ఏసేఫ్ గారి దగ్గరికి వెళ్తే అమ్మ, ఏసేఫ్ గారి దగ్గరికి, వీరబాబు గారి దగ్గరికి వెళ్తే అమ్మ మేము ఉన్నాం రండి అనేసి అన్ని చోట్లకి వాళ్ళే దగ్గరుండి తీసుకొని వెళ్ళి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది వీళ్ళేనండి. దయచేసి నాకు ఈ సిఓ సూరిబాబు గారితో, సీఎంఎం వెంకటరాజు గారితో ఉన్న సమస్యను పరిష్కరించి నా ఉద్యోగం నాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నానండి. నేను 2 పిల్లలతో దీని మీద ఆధారపడి బతుకుతున్నానండి. వీళ్ళు సిఓ సూరిబాబు గారు మూగిరాజు గారితో కుమ్మక్కయ్యి ఒక్క రోజులో, నేను ఊర్లో లేని రోజున ఒక్క రోజులో మూగిరాజు గారి మేనగోడల్ని 3 లక్షలు తీసుకొని వేసుకున్నారని ఆ అమ్మాయి స్వతహాగా నాతో చెప్పిందండి. 2 రోజుల క్రితం కూడా అమ్మాయి నన్ను కలిసి మా మావయ్య డబ్బులు తీసుకున్నాడు మేడం, ఈ గ్రూప్లో ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవరు ఓటీపీలు కూడా చెప్పట్లేదు, నేను ఏం చేయనండి అనేసి అంటే, నన్ను అడుగుతాం ఏంటమ్మా, మీ మావయ్య దగ్గరికి వెళ్ళి అడుగు, నాకు సంబంధం లేదు, నేను కానీ తీసుకుంటే నువ్వు నన్ను అడగాలి, మీ మావయ్యని వెళ్ళి అడుగు అనేసి నూకలం మాన్యంలో నూకలం గుళ్ళో జరిగిన డిస్కషన్ అండి. వాళ్ళు నన్ను వచ్చి అడగడం, గ్రూప్లో ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు, ఓటీపీలు చెప్పట్లేదు అంటే నేను ఆయన్ని వెళ్ళి అడుగు, నాకు సంబంధం లేదంటే, మా మాయని అడిగితే మా మాయ ఇవ్వాలంటే ఏం చేయనండి అనేసి అంటే, వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుంటానని చెప్పమ్మా, ఆయనతో కూడా అదే చెప్పు, నేను ఎమ్మెల్యే గారితో చెప్పుకుంటాను అనేసి చెప్పానండి నేను. ఆ అమ్మాయి మళ్ళీ మాట్లాడుకుందో లేదో నాకైతే తెలియదండి. కానీ నేనైతే మాత్రం నన్ను మాత్రం రోజు ఇబ్బంది పెడతానే వస్తున్నారండి. మామూలుగా సూరిబాబు గారు వచ్చిన దగ్గర నుంచి అయితే నాకు అసలు మనశ్శాంతి లేదండి. ఆయన నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడంటే తోట ఆర్పీలకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళందరినీ భయపెడతాడు కాబట్టి వాళ్ళు ఎవరు బయటకు రారండి. నేనేంటంటే నా ఉద్యోగం కోసం నేను బయటకు వచ్చాను, నా పిల్లలు పోషించుకోవడం కోసం.